నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. జోగు లక్ష్మీరాజం అలియాస్ సాగర్ తాజా మాజీ సర్పంచుల జేఏసీ జిల్లా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిని మేము మా తాజా మాజీ సర్పంచుల పెళ్లింగ్ బిల్లు విడుదల చేయాలని కోరుతూ గత 5 రోజులుగా మేము ఈ కలెక్టరేట్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టాం. మాకు ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు ప్రభుత్వం నుండి. వెంటనే ఈ ప్రభుత్వం నుండి స్పందన రావాలి, రాకుంటే మేము ఊరుకోము అని తెలియజేస్తున్నాము. ఈ రోజు మా దీక్ష శిబిరాన్ని 4 జిల్లాల జేఏసీలు వచ్చి మమ్మల్ని మాకు సంఘీభావం తెలిపి మద్దతు తెలిపినాయి. కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి ఈ జిల్లాలు వచ్చి మాకు మద్దతు తెలిపినారు. వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నాం ఏమంటే, మేము చేసిన అభివృద్ధి పనులకు మాకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులు అవి న్యాయమైనవి, న్యాయబద్ధమైనవి మాకు ఇవ్వండి. ఇవ్వకుంటే మాత్రం మేము ఆగము, పోరాటం చేస్తాము. మేము ఇచ్చేంత వరకు, తీసుకునేంత వరకు మేము వినము. దయచేసి మాకు వెంటనే స్పందించని ఎడల మేము చేయాల్సిన పనులు చేస్తాం. మీ ఎమ్మెల్యేల ఇల్లు ముట్టడి, మంత్రుల ఇళ్ళ ముట్టడి, మీ కార్యక్రమాలను అడ్డుకుంటాము. రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మేమందరం నామినేషన్ ఇస్తాము. అప్పుడు మీ ప్రభుత్వ కార్యక్రమాలు సాగనివ్వము. మేము గ్రామాలలో కానీ, మండలాల్లో కానీ, జిల్లాలో కానీ, రాష్ట్ర వ్యాప్తంగా మేము పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతాము. మిమ్మల్ని తీరకుండా చేస్తాం. దయచేసి మాకు స్పందించండి. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఈ దీక్షను మాకు సందర్శించి మాకు సంఘీభావం తెలిపిన ఈ మా రాష్ట్ర అధ్యక్షుడు అకనపల్లి కరుణాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. రాజన్న సిరిసిల్ల జిల్లా రామన్నపేట అంజయ్య. ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు ఎన్నో విధాల, ఎన్నో రకాల ఎంపీడీఓ నుంచి కలెక్టర్ వరకు, ఎమ్మెల్యే నుంచి గవర్నర్ వరకు ముఖ్యమంత్రి గారికి కూడా వినతి పత్రాలు ఇచ్చి రిలే నిరాహార చేస్తున్నాం. మీకు కళ్ళకు కనబడడం లేదా? ఈ సర్పంచుల బాగోగులు కూడా మీకు కనబడడం లేదా? నిద్రపోతున్నారా? మీ రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఏం చేస్తున్నారు? ఈ కరీంనగర్ జిల్లా, ఉమ్మడి జిల్లాలో కరీంనగర్ జిల్లా 5 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నా కానీ మీ ప్రభుత్వ అధికారులు కానీ, మీ ప్రజాప్రతినిధులు కానీ కన్నెత్తి చూడకపోవడం ఇది మంచి పద్ధతి కాదు. ఊరిని అభివృద్ధి చేసి 70 సంవత్సరాల చరిత్రలో కూడా 2019-24 సర్పంచ్ 24 సర్పంచులు, అప్పుడు వేసిన సర్పంచులు 70 ఏళ్ల చరిత్రను తిరగరాసిర్రు. ఒక ఇండియాలో 19 అవార్డులు వస్తే 18 కూడా తెలంగాణకి వచ్చినాయి. అది గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు పల్లెల్లో పరిస్థితి పడకేసింది. ప్రతి ఒక్కరు ఇబ్బందులు ఉన్నారు. సర్పంచుల బాకీలు అయితే పెంట కుప్పలు పెరిగిపోతున్నాయి. కాబట్టి మీరు వెంటనే స్పందించి ఇక్కడున్న మన స్థానిక మంత్రి గారు కూడా పొన్నం ప్రభాకర్ గారు మీరు స్పందించాలి. ఈ దీక్షను సందర్శించి వాళ్ళకి సంఘీభావం తెలిపి బిల్లులు ఇస్తామని ఒప్పుకోవాలని మేము ఈ సర్పంచుల సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ కలిసి కూడా మా శిక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలపాలి. బిల్లులు ఎప్పుడు ఇస్తారో చెప్పాలి. లేదంటే మేము ప్రతి పల్లెలో పల్లె బాట కార్యక్రమం చేపడతాం. అలాగే మేము ఈ నెల 27 తారీఖున కూడా హైదరాబాద్ లో అమరనాథ దీక్ష కూడా చేపడతామని కూడా మేము చెప్తున్నాం, తెలియజేస్తున్నాం. ఈ పోరాటం ఉధృతం అయితే మీరు పల్లెలలో మీ ఆఫీసర్లు కానీ, గవర్నమెంట్ ప్రజాప్రతినిధులు కానీ తిరగకుండా చేస్తామని సర్పంచ్ సత్తయిందో మేము చూపిస్తాం. ఈ కరీంనగర్ గడ్డ నుండి చాలు చేస్తాం. ఈ కరీంనగర్ గడ్డని తెలంగాణ తెచ్చింది, కరీంనగర్ గడ్డని ఊపిరి పోస్తుంది. కాబట్టి ఇక్కడ నుండి మా సర్పంచుల దండయాత్ర మొదలవుతుంది. మీరు ఈ అసెంబ్లీ సమావేశాల్లోపు మా పెండింగ్ బిల్లు విడుదల చేయకపోతే మీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్న ఊర్లలో తిరగనిచ్చే పరిస్థితి లేదు. మేము తిరగనీయం. సర్పంచులు 12,000 మంది సర్పంచులు ఐకమత్యంతో ప్రతి ఊళ్ళో ఏ కార్యక్రమం చేసినా అడ్డుకుంటామని మేము తెలియజేస్తున్నాం. ఈ పెండింగ్ బిల్లు వెంటనే విడుదల చేయాలి. లేకపోతే మేము ప్రజల మద్దతు కూడగట్టుకొని కూడా మేము కార్యక్రమాలు చేస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కలెక్టరేట్ ముందు 5 రోజుల నుండి మాజీ సర్పంచులు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. వీళ్ళ నిరాహార దీక్ష కోసము సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి ఈ జిల్లాల జేఏసీ మాజీ సర్పంచుల అధ్యక్షులు, మాజీ సర్పంచులు అందరం పాల్గొనడం జరిగింది. 5 రోజుల నుండి ఈడ నిరాహార దీక్ష చేస్తే ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు.
సర్పంచులు అంటే వాళ్ళకొకటి కంట్లో ఉన్న దుమ్ములు తీసేస్తున్నారు. అదే మాజీ సర్పంచులు 5 సంవత్సరాలు గ్రామాలను డెవలప్ చేసి రోడ్ల మీద ధర్నా చేస్తే ప్రభుత్వం సిగ్గుపోతుంది. ఎందుకంటే ప్రజాపాలన అని చెప్పుకునే ప్రభుత్వం ఒక మాజీ ప్రజాప్రతినిధులు రోడ్ల మీద కూర్చున్నారంటే ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు, రైతులు రోడ్ల మీదకి వస్తున్నారు, మహిళలు రోడ్ల మీదకి వస్తున్నారు, ఉద్యోగాలు రోడ్ల మీదకి వస్తున్నారు. ఆఖరికి ప్రజాప్రతినిధులు కూడా రోడ్ల మీదకి వస్తే ఈ ప్రభుత్వం ఎవరికి పనిచేస్తుందో ఎవరి కోసం పనిచేస్తుందో అర్థమైతలేదు. మళ్ళీ తెలంగాణలో మొట్టమొదటిసారిగా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రులకు ఒక న్యాయం, మాజీ సర్పంచులకు ఒక న్యాయం. మంత్రులకు ఒక న్యాయం అంటే గెలుసుడుతోటే 700 కోట్లు కోమటిరెడ్డికి, 700 కోట్లు శ్రీనివాస్ రెడ్డికి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి. కానీ ఒక 1000 కోట్లు మాజీ సర్పంచులకు ఇస్తే ఇంతమంది కుటుంబాలు రోడ్ల మీద పడే కదా ముఖ్యమంత్రి గారు. మీరు ఈ ఉమ్మడి జిల్లాలోనే 2 ప్రోగ్రాంలు చేశారు, సిరిసిల్ల చేశారు, పెద్దపల్లిని చేశారు. కానీ ఒక్క మాటన్నా ఇస్తానని మాకు మనోధైర్యం అన్నా నువ్వు గతంలో ఇస్తానన్న హామీలు ఎగ్గొట్టినట్టు కనీసానికి ఇస్తానని కూడా మా సర్పంచులవి మాటనిస్తలేరు కదా. ఇక్కడ ప్రజాప్రతినిధులు అంటే మీకు కళ్ళకు కనబడతలేరు. ఇంకా ఏ ముఖం పెట్టుకొని మీరు స్థానిక సంస్థలు ఓటా అంటున్నారు. గతంలో చేసి గ్రామాలను డెవలప్ చేసిన పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే మీరు మళ్ళీ ఎలక్షన్కి పోవాలి. అట్టి పరిస్థితుల్లో మీరు మళ్ళీ ఎలక్షన్ పెట్టిన ఎలక్షన్స్ అడ్డుకుంటాం. మీరు ఇప్పుడు జరిగే అసెంబ్లీ సమావేశాలు వాటిలో మాత్రం ఖచ్చితంగా సర్పంచుల పెండింగ్ బిల్లులు తీర్మానం చేసి మీరు ఖచ్చితంగా మా బిల్లులు చెల్లించాలని మేము ఈ సర్పంచుల పక్షాన కొట్లాడుతున్నాం. ఖచ్చితంగా మేము ఇప్పుడు ఈరోజు పెద్దపల్లి జిల్లాలో కలెక్టరేట్ ముందనే ప్రజాప్రతినిధులు ధర్నా చేస్తారు అంటే ఆలోచించండి. ఒక కలెక్టర్ ఆఫీస్ ముందు ప్రజాప్రతినిధులు ధర్నా చేస్తారు అంటే ప్రభుత్వానికి ఎంత సిగ్గుచేటు. దీన్ని మీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మాజీ సర్పంచుల బిల్లులు వెంటనే చెల్లించాలి. లేని ఎడలో కరీంనగర్ లోనే ఉద్యమ గడ్డ అంటారు దీన్ని. ఇక్కడి నుండి తెలంగాణ పోరాటం మొదలైనది. ఇక్కడి నుండి సర్పంచుల పోరాటం మొదలైతే మీ ఏ ఎలక్షన్ పెట్టినా మేము ఇంటింటికి డోర్ తిరిగి మేము మా భార్య పిల్లలు అందరం మాకు సంబంధించిన అందరం ఇక మేము చేసిన పనులు చేవి మమ్మల్ని ఇట్లా రోడ్ల మీద పడేసారని మీ మీద ప్రతి దాడికి దిగడానికి మేము రెడీ ఉన్నాం. వెంటనే మేము సర్పంచుల బిల్లులు చెల్లించిన తర్వాతనే మీరు ముందస్తు ఇంకేమైనా కార్యక్రమాలు పోవాలి. పోని ఎడల మీరు ప్రభుత్వం వచ్చే ముందు 420 అంటే 420, ఆ 420 అంటే దానికి వేరే అర్థం వస్తుంది. ఆ ప్రకారంగా మీరు ఏం మోసం చేశారో అన్ని మేము ఇంటింటికి చెప్పాల్సి వస్తుంది. మా బిల్లులు వెంటనే చెల్లించే వరకు మేము అందరం ఉమ్మడి కరీంనగర్ జిల్లాన మొదలైనది ఉద్యమం. స్టేట్ మొత్తం తిరుగుతాం, అన్ని జిల్లాలు తిరుగుతాం, అన్ని గ్రామాలు తిరుగుతాం. మా సర్పంచుల బిల్లులు పెండింగ్ లేనంత వరకు మేము ఎట్టి పరిస్థితుల్లో కలిసికట్టుగా నిరాహార దీక్ష చేస్తాం, మీ అసెంబ్లీ ముట్టడి చేస్తాం. కాబట్టి మీరు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. కాబట్టి సర్పంచుల బిల్లులు చెల్లించాలి. ముందస్తు మళ్ళీ తర్వాత ఎలక్షన్ పోవాలని మేము మా సర్పంచుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. తాజా మాజీ సర్పంచుల జేఏసీ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మరి గత 5 రోజుల నుంచి సర్పంచులు రాసిన పెండింగ్ బిల్లు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. కలెక్టర్ ముందు కరీంనగర్ జిల్లా కేంద్రంలో మరి తాజా మాజీ సర్పంచులందరూ కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించాలని చెప్పేసి కూడా ఈరోజు రిలే నిరాహార దీక్ష జరుగుతుంది. నా పేరు అక్కినపల్లి కరుణాకర్, నేను రాష్ట్ర అధ్యక్షుడిని. మరి ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము చేసే డిమాండ్ ఏంటంటే మరి సర్పంచులు రాసిన పెండింగ్ బిల్లుల మీద రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ పిసిసి అధ్యక్షునిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి, వాళ్ళు న్యాయబద్ధమైన డిమాండ్ అని చెప్పేసి కూడా వారు మాట్లాడడం జరిగింది. అదే విధంగా పంచాయరాజ్ మినిస్టర్ సీతక్క గారు కూడా సర్పంచులకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి, వాళ్ళు గ్రామాలను అభివృద్ధి చేసిరు, ఈ దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులందరూ కూడా ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దారు. కాబట్టి వాళ్ళకు న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ ఏదైతుందో వాళ్ళ పెండింగ్ బిల్లులు ఇవ్వాలని చెప్పేసి కూడా అప్పుడు మరి ముఖ్యమైన అప్పుడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు అదేవిధంగా సీతక్క గారు కూడా మాట్లాడడం జరిగింది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత సర్పంచుల యొక్క పెండింగ్ బిల్లులు ఇవ్వాలని చెప్పేసి మేము మాట్లాడితే మేము ఎంపీ రికార్డు చేసుకున్నాం, గ్రామాలలో అభివృద్ధి పనులు చేసినాం, సకాలంలో బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకున్నాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులందరూ కూడా భార్య పిల్లలతో రోడ్ల మీద పడరు అని చెప్పేసి మేము మాట్లాడితే ఇలా సర్పంచులకు పెండింగ్ బిల్లులు డబ్బులు లేవు, మీరు గత ప్రభుత్వాలు చేసినటువంటి
అభివృద్ధి పనులకు మేమెందుకు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర సర్కార్ మాట్లాడుతూ ఉంది. మరి రేవంత్ రెడ్డి గారికి మీ సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఒకవేళ సర్పంచులకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులు మీ దగ్గర లేకపోతే మీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి 7,000 కోట్ల రూపాయలు మీరు ఎట్లా బిల్లులు పెండింగ్ చెల్లించారని చెప్పేసి సందర్భంగా మాట్లాడుతున్నాం. మరి మమ్మల్ని మాట్లాడే వరకు గత ప్రభుత్వం అంటున్నారు కదా, అదే మీ మినిస్టర్ గారు గత ప్రభుత్వంలో చేసినటువంటి 7,000 కోట్ల రూపాయలు మీరు ఎట్లా చెల్లించారు, మరి మా సర్పంచులు ఎందుకు ఇట్లా చులకన చేస్తున్నారని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి గత ప్రభుత్వంలో చేసినటువంటి జిల్లా కార్యాలయాలు కావచ్చు, ఈ 1000 కోట్లతో నిర్మించినటువంటి రాష్ట్ర సచివాలయం కావచ్చు, మరి మీరుండి అన్న అభివృద్ధి పనులు చేసినప్పుడు, అందులో ఉండి మీరు పరిపాలన చేసినప్పుడు మరి గత ప్రభుత్వం అనే నింద మాకెందుకు వేస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇకనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులు రాసిన పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి. ఈ రాష్ట్రం 1,00,000 కోట్లతోని సంవత్సర కాలంలో 1,00,000 కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మా సర్పంచుల రాసిన 1000 కోట్లు ఇవ్వడానికి మాత్రం మీకెందుకు మన సత్తలేని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇకనైనా మా పెండింగ్ బిల్లులు కనుక మాకు చెల్లించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను ఎండబెడతాం. రాష్ట్ర ప్రజలకు మీరు చేసిన మోసాన్ని వివరిస్తాం. అదేవిధంగా పల్లెల శక్తిని కూడా కట్టుకొని, వివిధ పార్టీల శక్తిని కూడా కట్టుకొని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరినీ కూడా కట్టుకొని మా సర్పంచులకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తాం. అదేవిధంగా 6 గ్యారెంటీల ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా మోసం చేసిందో వివరిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరుగుతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఇకనైనా సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయకపోతే రానున్న రోజులలో తెలంగాణ రాష్ట్ర సాధనలో ఇదే కరీంనగర్ గడ్డ ఏ విధంగా అయితే కీలక పాత్ర పోషించిందో, సర్పంచుల యొక్క పెండింగ్ బిల్లులు వచ్చేంత వరకు కూడా ఇదే కరీంనగర్ గడ్డ కీలక పాత్ర పోషిస్తుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు మేము విడుదల చేసేంత వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తూ, ఇదే స్థానికంగా మినిస్టర్ గారు ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు, మీరు కూడా ఇకనైనా మా సర్పంచుల యొక్క పెండింగ్ బిల్లుల మీద మీరు స్పందించాలి, ప్రభుత్వంతో మాట్లాడాలి. సర్పంచులు రాసిన పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేసే విధంగా సీతక్క గాని, పొన్నం ప్రభాకర్ అన్న గాని, వీళ్ళందరూ కూడా మంత్రులందరూ కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సర్పంచుల యొక్క న్యాయబద్ధమైన డిమాండ్ ఏదైతుందో పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి. విడుదల చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ స్థానిక సంస్థలకు మా పెండింగ్ బిల్లులు కనుక విడుదల చేయగలిగితే ఖచ్చితంగా మేము ఎన్నికలను బహిష్కరిస్తాం, ఎన్నికలను అడ్డుకుంటాం. ఇదే విధంగా మొండి వైఖరి కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం సర్పంచుల పట్ల వ్యవహరిస్తే రానున్న రోజులలో మా సర్పంచులలో అర్హత కలిగినటువంటి ఎవరైతే సర్పంచులు ఉన్నారో వాళ్ళతో కూడా ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేస్తాం. రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా మేము అడ్డుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలను కూడా ఏకం చేస్తున్నాం. ఈ రోజు ఏదైతే కరీంనగర్ జిల్లా సర్పంచుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రిలే నిరాహార దీక్షలు ఈ రాష్ట్రానికి ఆదర్శం అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులు కూడా ఏకమైతాం. ఖచ్చితంగా మా పెండింగ్ బిల్లు వచ్చేంత వరకు మేము ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.